హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి maths-1Bలో ఇంపార్టెంట్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. దిస్ చాప్టర్ ఈస్ వెయిటేజ్ ఫర్ 4 marks and 2 marks. ఓకేనా, టుడే we will discuss about 4 marks ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో టుడే క్లాస్లో వచ్చేసి మనం ఎలాస్పెటల్ రూల్, ఓకే, సో ఎలాస్పెటల్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలాస్పెటల్ రూల్ అనేది నేర్చుకుంటే మీరు 4 marks ఒకటి 2 marks ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ఎలాస్పెటల్ రూల్ అప్లై చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఎలాస్పెటల్ రూల్ అప్లై చేయాలంటే గివెన్ ప్రాబ్లం చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఉంది కదా. సో ఎక్స్పోజిషన్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే, సో ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ ఏమవుతుంది, 0 బై ఏ మైనస్ ఏ, సో 0. ఓకేనా, న్యూమినేటర్ డినామినేటర్ 0 అయినప్పుడు మనం ఎలాస్పెటల్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, సో ఈ రూల్ ఎప్పుడు అప్లై చేయకూడదు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, నెక్స్ట్ మోడ్లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎలాస్పెటల్ రూల్ మనం అప్లై చేయకూడదు. ఓన్లీ న్యూమినేటర్ డినామినేటర్ 0 ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేస్తాం. ఓకేనా, సో బై ఎలాస్పెటల్ రూల్, సో ఎలాస్పెటల్ రూల్ మనం సాల్వ్ చేసుకోవాలంటే మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వచ్చినాయంటే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిఫరెన్షియేషన్లో ఇన్ డెప్త్ ఏం అవసరం లేదు, సింపుల్ ఫార్ములాస్ స్టార్టింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 2 marksవి. సో సింపుల్ ఫార్ములాస్, సో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఏ ఈస్ కాన్స్టెంట్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈస్ కాన్స్టెంట్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, సో హోల్ డివైడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనం డిఫరెన్షియేట్ చేయాలి ఎలాస్పెటల్ రూల్లో. ఓకేనా, సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్. ఓకేనా, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ sin a d by dx of x 1 minus a into d by dx of sin x cos x. So d by dx రాసాను, సారీ మా, d by dx of sin x constant and d by dx of x 1 minus d by dx of constant 0. Okay, so limit extends to a sin a minus a ఏముంది మా, cos x. ఓకే, హోల్ డివైడ్ బై 1. సో డినామినేటర్లో మనకి 1 ఉన్నా లేకున్నా మనకి వాల్యూ ఏం డిఫరెన్స్ ఉండదు కదమ్మా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కదా, సో మనం లిమిట్ అప్లై చేస్తున్నాం. సో ఎక్స్పోజిషన్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఏ మైనస్ ఏ కాజ్ ఏ. ఓకేనా, సో మీరు లిమిట్ అప్లై చేస్తున్నారు అంటే మీరు లిమిట్ అక్కడ రాయకూడదు ఫ్రంట్. ఓకేనా, సో అది బాగా గుర్తుపెట్టుకోండి. లిమిట్ అప్లై చేసేసామంటే మనకి ఆ లిమిట్ అక్కడ రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మన ఎక్స్పోజిషన్లో ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దాన్ని రాసి సరిపోతుంది. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. ఒకసారి కావాలంటే మీ నోట్బుక్స్లో చాలా లెంతీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఏ మెథడ్ చెప్పినా కూడా. ఓకేనా, సో నార్మల్గా చేస్తే మనం ఎలాస్పెటల్ రూల్ అప్లై చేసామంటే చూడండి ఎంత ఈజీగా ఉందో. మీరు ఎక్కడే కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మనం ఎలాస్పెటల్ రూల్ అప్లై చేయొచ్చో లేదా అని మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ లిమిట్స్ ప్రాబ్లమ్స్ మనం 4 marksకి యూజ్ అవుతుంది ఎలాస్పెటల్, అండ్ నెక్స్ట్ 2 marks కూడా. 2 marks ప్రాబ్లమ్స్లో కూడా మనం 0/0 ఫామ్ వచ్చేసిందంటే డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, 0/0 ఫామ్ ఉంటే హ్యాపీగా మనం ఎలాస్పెటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus x whole power 1/8 minus 1 minus x whole power 1/8 by x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కదా, సో ఎక్స్పోజిషన్లో మనం 0 అప్లై చేస్తాం అంటే 1 plus 0 whole power 1/8, 1 power ఎనీథింగ్ 1 మైనస్ 1 minus x అంటే 1 minus 0 అంటే 1 power ఎనీథింగ్ 1, సో 1 minus 1 0, సో న్యూమినేటర్ ఈజ్ 0 అండ్ డినామినేటర్లో 0, సో 0/0. ఓకేనా, సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎలాస్పెటల్ రూల్. ఓకేనా, అర్థమైందా? మనకు ఒక లిమిట్ ఏదైతే ఇచ్చింటారో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి 0 వస్తుందో రాదో చెక్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, బై ఎలాస్పెటల్ రూల్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డి బై డిఎక్స్ ఆఫ్ 1 plus x whole power 1/8 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 minus x whole power 1/8 బై డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో ఇది చూడండి ఫస్ట్ టర్మ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n minus 1. సో n ఈజ్ ఈక్వల్ టు 1/8 అండ్ x మీన్స్ 1 plus x. సెకండ్ టర్మ్ ఆల్సో n ఈజ్ ఈక్వల్ టు 1/8 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 minus x.
సో n ఇంటూ ఎక్స్ మైనస్ 1 కదా. సో n మీన్స్ 1/8, x మీన్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 అంటే 1/8 మైనస్ 1. ఓకేనా. సో నెక్స్ట్ మన ఫార్ములా అప్లై చేస్తున్నాం, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో ఎక్స్ పొజిషన్లో ఏముంది మనకి 1 ప్లస్ ఎక్స్, సో d/dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ సిమిలర్లీ 1/8 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ పొజిషన్లో ఏముంది 1 మైనస్ ఎక్స్. ఓకే. సో 1/8 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్, మీరు అక్కడ ఎల్సిఎం తీసినా సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు. సారీ, నేను ఇక్కడ లిమిట్ రాయలేదు. సో అక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 లిమిట్ అప్లై చేయాలి, కన్ఫామ్గా రాయాలి. సో నేను ఆ స్టెప్ మర్చిపోయాను. సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 ప్లస్ d/dx ఆఫ్ ఎక్స్ 1 మైనస్ 1/8 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 అండ్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 మైనస్ d/dx ఆఫ్ ఎక్స్ 1. ఓకేనా. సో నేను లిమిట్ రాసాను, లాస్ట్ మర్చిపోయాను. ఓకేనా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ 1/8 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కదా. సో ఎక్స్ పొజిషన్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఏమవుతుంది 1 ప్లస్ 0 హోల్ పవర్ 1/8 మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/8 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి 1/8 ఇంటూ 1 ప్లస్ 0 1. సో 1 పవర్ 1/8 మైనస్ 1 ప్లస్ 1/8 1 మైనస్ 0 మీన్స్ 1. సో 1 పవర్ 1/8 మైనస్ 1. ఓకే. సో 1/8 1 పవర్ ఎనీథింగ్ 1 ప్లస్ 1/8 into 1 power anything 1. So is equal to 1 plus 1. So 1/8 plus 1/8 and 2/8. 2 1s 2 4s. సో దట్ ఈక్వల్ టు 1/4. ఓకేనా. సో మీకు ఎలాస్పిటల్ రూల్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి మీ నోట్బుక్లో చెక్ చేయండి, ఇవే ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా. మీకు నోట్బుక్లో చెప్పిందైనా రాయొచ్చు, లేదు అంటే ఎలాస్పిటల్ రూల్ చేస్తే మీరు హ్యాపీగా ఇంకా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నార్మల్గా చెప్పింటే మనం ఇంకో మెథడ్ యూస్ చేసి ఉంటాము. ఓకేనా. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ సంథింగ్ ఏదో ఒకటి. ఓకేనా. సో ఈ రూల్ అంటే మనకి సింపుల్గా లాస్పిటల్ రూల్ అప్లై అవుతుందా లేదా చెక్ చేస్తాం, దట్స్ ఆల్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఓకేనా. సో స్టేట్ ద శాండ్విచ్ థీరమ్ అండ్ ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x స్క్వేర్ కాస్ 2/x. ఓకేనా. సో స్టేట్ శాండ్విచ్ థీరమ్ అని మాత్రమే అడిగితే 2 మార్క్స్ సరిపోతుంది. అండ్ ఎవాల్యుయేట్ అన్నాడు అంటే శాండ్విచ్ థీరమ్ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ ఏమడిగినాడు ఎవాల్యుయేట్ అన్నాడు అంటే సో 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో శాండ్విచ్ థీరమ్ చూసుకోండి. సో శాండ్విచ్ థీరమ్ f of x and g of x and h of x are 3 functions అయితే ఓకే. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు a f of x is equal to l and limit extends to a g of x is equal to l and f of x is less than or equal to h of x is less than or equal to g of x, then limit extends to a h of x is equal to a. సో దీని మీనింగ్ ఏంటంటే f of x is equal ఫర్ ఎగ్జాంపుల్ f of x value is 1 and g of x value is 1 and also we get h of x value is also 1. ఓకేనా. సో దీని మీనింగ్ ఇది. సో ఎవాల్యుయేట్ అన్నాడు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x స్క్వేర్ కాస్ 2/x. సో వీ నో దట్ శాండ్విచ్ థీరమ్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ -1 to +1. సో -1 is less than or equal to cos 2/x is less than or equal to 1. సో మల్టిప్లై బై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు వేసామంటే గివెన్ ప్రాబ్లంలో కాస్ 2/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో -x స్క్వేర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ అంటే ఏమొస్తుంది -x స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 2/x ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో కంపేరింగ్ విత్ f of x is less than or equal to h of x is less than or equal to g of x. ఓకే. సో దీనికి ఏంటి శాండ్విచ్ థీరమ్ స్టేట్మెంట్. ఓకే. సో లెట్ f of x is equal to ఏముంది మా -x స్క్వేర్ అండ్ h of x is equal to x స్క్వేర్ కాస్ 2/x అండ్ g of x is equal to +x స్క్వేర్. ఓకేనా. సో కంపేర్ చేసుకున్నాం ఈక్వేషన్. సో నౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్ f of x అండ్ g of x. సో లిమిట్ ఏమి ఇచ్చాడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో లిమిట్ ఏదైతే ఇచ్చింటారో మనం దాన్నే తీసుకుంటాము. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x means -x స్క్వేర్ and applying limit so -0 whole square and is equal to 0. So and we get f of x value is 0 and similarly limit extends to
0 g of x is equal to limit x tends to 0 plus x square. G of x means plus x square. So is equal to 0 square is equal to 0. So and we get f of x and g of x value is 0. Then also we get h of x is also 0. So by sandwich theorem, so limit x tends to 0, h of x is also 0. So limit x tends to 0, h of x value is x square cos 2 by x ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు హెచ్ ఆఫ్ ఎక్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై శాండ్విచ్ థీరం స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఏదైతే వాల్యూస్ వస్తాయో హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ శాండ్విచ్ థీరం స్టేట్మెంట్ అండ్ ప్రాబ్లం. సో సిమిలర్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ శాండ్విచ్ థీరం. ఓకే, సో ఇది కూడా చూసుకోండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x, సేమ్ మెథడ్ సేమ్ ప్రొసీజర్. ఓకేనా. అక్కడ కాస్ 2/x ఉంది, ఇక్కడ సైన్ 1/x ఉంది. ఓకేనా. సో శాండ్విచ్ థీరం ఇన్ బిట్వీన్ వాల్యూస్ -1 to +1. సో -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ 1/x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +1. సో మల్టిప్లై విత్ ఎక్స్ స్క్వేర్. వై? బికాస్ గివెన్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎక్స్ స్క్వేర్. సో మల్టిప్లై బై ఎక్స్ స్క్వేర్ ఆన్ both sides and multiply with x square. Minus x square is less than or equal to x square sin 1/x is less than or equal to plus x square. Okay na. So now comparing the equation, f of x is less than or equal to h of x is less than or equal to g of x. Now comparing, f of x is equal to minus x square and h of x is equal to x square sin 1/x and g of x is equal to x square. Okay na. So now you have to solve f of x and g of x values. So limit x tends to immature limit 0, f of x is equal to limit x tends to 0, f of x value means minus x square and is equal to 0 square and we get 0. Similarly, limit x tends to 0, g of x is equal to limit x tends to 0, g of x value x square. So 0 square is equal to 0. So now f of x and g of x values we get 0 by sandwich theorem. So then we have to write limit x tends to 0, h of x is also 0. So limit x tends to 0, so h of x value is x square sin 1/x is also 0. Okay na. So this is sandwich theorem second example. Okay na. So మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. సో అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలా హాస్పిటల్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 2 మార్క్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా. సో మీకు ఇంకా 2 మార్క్స్ కూడా కావాలి అంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా. సో మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్. సో చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 రూట్ ఆఫ్ 1 + x - 1/x. సో లిమిట్ x టెన్స్ టు 0 కదా, అంటే x పొజిషన్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఆఫ్ 1 + 0 and 1 - 1 0. So next denominator 0. So it is in the form of 0/0 by L'Hospital rule. So applying L'Hospital rule, limit x tends to 0. So given problem, so L'Hospital rule లో అంటే ఏం చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో d/dx of root of 1 + x minus d/dx of 1 whole divided by d/dx of x. ఓకేనా. సో మీకు ఫార్ములాస్ బాగా తెలిస్తే చాలు, డిఫరెన్షియేషన్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
సో లిమిట్ x tends to 0 d by dx of root x ఫార్ములా 1/2 రూట్ x x పొజిషన్లో 1 ప్లస్ x. సో ఫార్ములా ప్లేస్ అండ్ డిఫరెన్షియేషన్ కోసం d by dx ఆఫ్ 1 ప్లస్ x minus d by dx of constant 0 by d by dx of x 1. Okay, so limit x tends to 0 1/2 into root of 1 plus x and d by dx of constant 0 plus d by dx of x 1. So limit x tends to 0 1/2 root 1 plus x. Next applying limit, so 1/2 root 1 plus 0, so is equal to 1/2. So this is the solution. ఓకే, సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్ ఇలా చూసే వల్ల మనము ఏదో ఒక ట్రిక్స్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సో రేషనలైజ్ ఓకేనా, సో ఇలా సాల్వ్ చేస్తుంటాం కదా. సో ఈ ప్రాబ్లం ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, సో మీకు ఏది ఈజీ మెథడ్ ఉంటే అవి నేర్చుకోండి. ఓకేనా, సో మీరు ఆల్రెడీ ఏదైనా మెథడ్ నేర్చుకున్నారంటే ఓకే లీవ్ ఇట్. ఎక్కడైనా యూజ్ అవుతుంది మెథడ్ అంటే సో ఇది సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 లిమిట్ x tends to 0 e power 3x minus 1/x. ఓకే, సో నార్మల్గా ఈ మెథడ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3తో సాల్వ్ చేస్తుంటాం కదా. సో ఇది కూడా మనకి ఎలా హాస్పిటల్ రూల్ అప్లై అవుతుంది చూడండి. లిమిట్ x tends to 0 అన్నాడు అంటే e power 3 into 0, e power 0 1 minus 1 0. ఓకే, సో డినామినేటర్ ఆల్సో 0, సో ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0 by ఎలా హాస్పిటల్ రూల్. సో లిమిట్ x tends to 0 d by dx of e power 3x minus d by dx of 1 whole divided by d by dx of x. Okay, so limit x tends to 0 d by dx of e power x into d by dx of x పొజిషన్లో ఏముంది మనకి 3x. ఓకే, సో ఆ ఫార్ములా అప్లై చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేయాలి మనకి కంపల్సరీ. అండ్ d by dx of constant 0 and d by dx of x 1. So limit x tends to 0 e power 3x into d by dx of 3x 3. Okay, so applying limit e power 3 into 0 into 3, so is equal to e power 0 into 3. So e power 0 1 into 3 is equal to 3. So this is the solution. Okay na, easy unda method. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్ ఒకసారి అప్లై చేయండి ఎలాస్పెటల్ రూల్. ఓకేనా, సో ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఎలాస్పెటల్ రూల్లో. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ రోమలో 7th ప్రాబ్లం లిమిట్ x tends to 0 e power 7x minus 1/x. సో సిమిలర్లీ మనం ప్రీవియస్ ప్రాబ్లం చూసాం కదా, సేమ్ అదే మెథడే. ఓకేనా, అందరు సాల్వ్ చేయండి కంపల్సరీ. అక్కడ 3 పొజిషన్లో 7 ఉంది, మీకు ఆన్సర్ కూడా 7 వస్తుంది. సో కంపల్సరీ అందరూ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 6. సో లిమిట్ x tends to 3 x² minus 6x² plus 9x by x² minus 9. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0. సో ఒకసారి అప్లై చేయండి, న్యూమినేటర్ 0 వస్తుందో లేదో. నెక్స్ట్ డినామినేటర్ చూడండి 3² minus 9, 9 minus 9 0. ఓకేనా, సో నార్మల్గా అయితే మీది a² minus b² ఫార్ములా అప్లై చేసి a plus b into a minus b లాగా సాల్వ్ చేస్తుంటాం కదా. సో ఇది చూడండి ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. సో లిమిట్ x tends to 3 గివెన్ ప్రాబ్లం రాసుకున్నాం. ఏమైనా హాస్పిటల్ రూల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిఫరెన్షియేషన్. సో లిమిట్ x tends to 3 d by dx of x cube minus 6 into d by dx of x² plus 9 into d by dx of x whole divided by d by dx of x² minus d by dx of constant. Okay, so next చూడండి లిమిట్ x tends to 3 d by dx of x cube 3x² minus 6 into d by dx of x² 2x plus 9 into d by dx of x 1 whole divided by d by dx of x² 2x minus d by dx of constant 0. So limit x tends to 3 3x² minus 12x plus 11 plus 9 by 2x. Okay, so limit x tends to next applying limit 3 into 3² minus 12 into 3 plus 9 by 2 into 3. ఓకేనా, సో నెక్స్ట్ ఏమవుతుందమ్మా
3 square 9. 9 into 3 27 minus 36 plus 9 by 6. So plus 27 plus 9 plus 36 minus 36 by 6. So 0 by anything, 0 is equal to 0. So please like, share and subscribe for more videos. So thank you for watching this video. Thank you.